మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. పెన్షన్ల కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యల్ని పట్టించుకోవడం లేదన్నారు. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని ఎత్తివేసి ఓపీఎస్ విధానాన్ని ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 21 సంవత్సరాల నుండి ప్రతి 1/9 రోజు మేము ఈ యొక్క పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నాము. 21 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. కానీ ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క గోడును ఆలకించడం లేదు. కాబట్టి ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం తన యొక్క ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఈ యొక్క సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలైనా దాని గురించి ఆలోచించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ఆలోచన చేసి ఈ యొక్క సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించే విధంగా వారి యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి. ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోయినా రాష్ట్రము స్వేచ్ఛగా తన నిర్ణయాన్ని తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తీసుకొని ఈ యొక్క సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మంచిర్యాల జిల్లా టీజేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.